మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 14వ అధ్యాయం 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిగా నడుస్తుంటే కష్టాలు వస్తున్నాయని, అందరూ హేళన చేస్తున్నారని నీతి మానుకొని పాపం చేస్తే అవమానం వస్తుంది. దేవుని బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు నీతిగా బ్రతికి ఒక్కసారి పాపంలో పడితే ఇన్ని రోజులు నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్న ఒక గొప్ప పేరు పోగొట్టుకుంటావు. అదే కాక పాపం చేస్తే అవమానం వెంట పరిగెడుతుంది. దేవుని బిడ్డ, ఆలోచించి నిర్ణయం తీసుకుంటే గనక దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీతి మార్గంలో నడిచేవానికి ధైర్యం ఉంటుంది. నీతి మార్గంలో నడిచేవానికి దేవుని తోడు ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీతి ఎప్పటికైనా నిన్ను ఘనపరుస్తుంది. నీతిగా నడిచే ప్రతి జనాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఘనతకెక్కిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపాటు నిర్ణయాలు కాకుండా, పాపంతో సహవాసం కాకుండా, అవమానభరితులు కాకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి నీతి కలిగి జీవించండి. దేవుడి మిమ్మల్ని ఘనపరచునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తొందరపాటు నిర్ణయాల వల్ల పాపం జోలికి పోతున్నటువంటి నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరచండి తండ్రి. వారికి మంచి ఆలోచన ఇవ్వండి తండ్రి. నీతి మార్గంలో నడిచేదానికి ధైర్యంతో కూడినటువంటి మార్గం వారికి చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.